యా సెషన్ రికార్డ్ కూడా చేస్తున్నాను చూడండి. యా హలో స్టూడెంట్స్, నా వాయిస్ వినిపిస్తుందా? Yes, sir. యా చూడండి, స్క్రీన్ షేర్ కూడా చేస్తున్నాను. కనిపిస్తుందా స్క్రీన్ షేర్? స్క్రీన్ కనిపిస్తుందా అండి? Sir. యా గుడ్. చూడండి, వివాడో బేసిక్స్ ఎలా చేయాలో చెప్దాము. ఫస్ట్ సింపుల్, వివాడో ఓపెన్ చేశాక we need to click on create project, click on next, 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 నెక్స్ట్. హియర్ డివైజెస్, స్పెసిఫిక్ గా మనకి ఏమైనా డివైజెస్ కావాలి అనుకుంటే we need to click on the డివైజెస్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మాక్సిమం కేసెస్ లో అది కూడా చెప్తాను. ఇక్కడ ఫ్యామిలీ ఆర్టిక్ 7 లో వోల్టేజ్, ఇఫ్ ఇట్ ఈస్ వాట్ టు సెలెక్ట్ డివైస్ ఆర్టిక్ 7 లో వోల్టేజ్. హియర్ దిస్ వన్ 1156-2L మాక్సిమం. ఇక నేను కౌంట్ అనేవి మాక్సిమం అనేవి చూసుకుంటున్నాను. 1156. నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను, ఫినిష్. Like this, we need to choose a device. So device select చేసుకున్నాక దిస్ ఈజ్ మన అవర్ వివాడో విండో. ఈ వివాడో విండోలో క్లిక్ ఆన్ ప్రాజెక్ట్. ఆల్రెడీ ఉన్నాము మనం ప్రాజెక్ట్ లో. ఇక్కడ యాడ్ సోర్సెస్, యాడ్ అండ్ క్రియేట్ డిజైన్ సోర్సెస్. క్లిక్ ఆన్ నెక్స్ట్. మన కొత్త ఫైల్ చేయాలనుకుంటే క్రియేట్ ఫైల్. ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఫైల్ అయితే యాడ్ ఫైల్, క్రియేట్ ఫైల్. ఫర్ ఎగ్జాంపుల్, నేను హాఫ్ యాడర్కు కోడ్ రాస్తున్నాను. హాఫ్ యాడర్. ఓకే, ఫినిష్. ఓకే, ఎస్. ఇలా చేశాక చూడండి, ఇక్కడ వీ నీడ్ టు రైట్ ద హాఫ్ యాడర్ కోడింగ్. ఫస్ట్ మీకు చాలా బేసిక్ లెవెల్ గేట్ లెవెల్ కోడింగ్ అనేది చెప్తున్నాను చూడండి. గేట్ లెవెల్ కోడింగ్ ఆఫ్ ఏ హాఫ్ యాడర్. అక్కడ స్క్రీన్ జూమ్ పాసిబిలిటీ ఉండదు కాబట్టి మీకు ఇక్కడ మాన్యువల్గా నేను టైప్ చేస్తున్నాను ఇందులో ఎడిటర్లో. సో యూ కెన్ హ్యావ్ ఏ సమ్ బెటర్ వ్యూ. ఇందులో అయితే సమ్ బెటర్ వ్యూ ఉంటుంది. మాడ్యూల్ హాఫ్ యాడర్కు హాఫ్ యాడర్, హాఫ్ అండర్ స్కోర్ యాడర్, బ్రాకెట్స్ ఓపెన్, బ్రాకెట్స్ క్లోజ్. హియర్ ఇన్పుట్స్ ఆర్ అవుట్పుట్స్. మన హాఫ్ యాడర్కి అవుట్పుట్స్ ఆర్ సమ్ అండ్ సి అవుట్. ఇన్పుట్స్ ఆర్ ఏ బి. నెక్స్ట్ ఇన్పుట్ ఏ బి కోలన్. అవుట్పుట్కు అవుట్పుట్ సమ్ సిఅవుట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఇక్కడ సమ్ అని రాశాను. ఈ సమ్ లో క్యాపిటల్ ఎస్ రాశాను, ఇక్కడ స్మాల్ ఎస్ రాశాను. దెన్ దే బోత్ ఆర్ డిఫరెంట్. వి మస్ట్ ఇన్వైట్ సేమ్ క్యాపిటల్ లెటర్స్ అండ్ స్మాల్ లెటర్స్. దట్ ఈస్, ఇది కూడా కేస్ సెన్సిటివ్. వెరీలాగ్ ప్రోగ్రామ్ ఆల్సో కేస్ సెన్సిటివ్. నెక్స్ట్, ఇప్పుడు నేను గేట్ లెవెల్ మోడలింగ్. నౌ వీఆర్ డూయింగ్ ఆన్ ద గేట్ లెవెల్ మోడలింగ్. గేట్ లెవెల్ మోడలింగ్ అంటున్నాం కాబట్టి I need to use the gate syntaxes. Half adder లో and gate syntax and some A1 any prefix. Output వచ్చేసి cout, input వచ్చేసి AB and cout comma AB colon. Output sum వచ్చేసి XR sum sum. ఇది A2 prefix. So A1 A2 can be anything, any variables. Sum కు sum A comma B colon. మాడ్యూల్ కు ఎండ్ మాడ్యూల్. సో దిస్ ఈజ్ అవర్ కోడింగ్. ఇది మన గేట్ లెవెల్ మోడల్ కోడింగ్. సో ఇదే కోడ్ ఇక నేను చేస్తున్నాను. సో దిస్ ఈజ్ అవర్ వెరిలాగ్ కోడ్ ఆఫ్ ఏ గేట్ లెవెల్ మోడలింగ్ ఫర్ ఎన్ అండ్ గేట్. అండ్ గేట్ చేయడానికి గేట్ లెవెల్ మోడలింగ్ లో ఇది కోడింగ్. ఈ కోడ్ రాశాక నెక్స్ట్ అగైన్ యాడ్ సోర్సెస్,
యాడ్ అండ్ క్రియేట్ డిజైన్ కాకుండా ఇంకా బెటర్ ఇక్కడ సిమ్యులేషన్ చేసుకోండి. ఫస్ట్ టైం డిజైన్ చేసుకున్నాం సార్, బై మిస్టేక్ లో డిజైన్ చేసుకుంటే ఏమైనా ఎర్రర్ వస్తుందా? ఎర్రర్ ఏం రాదు, బోత్ ఆర్ సేమ్ మీనింగ్ సార్. లేకుంటే మీకు డిజైన్ అనే చెప్తున్నాను. యాడ్ అండ్ క్రియేట్ డిజైన్ సోర్సెస్. నెక్స్ట్ క్రియేట్ ఫైల్, దీన్ని టెస్ట్ బెంచ్ అంటాం. టీబీ ఓకే, ఫినిష్ ఓకే, ఎస్. నెక్స్ట్ చూడండి, సేమ్ హాఫ్ యాడర్ టీబీ ఎలా రాస్తున్నానో చెప్తున్నాను. టెస్ట్ బెంచ్ కోడ్, టెస్ట్ బెంచ్ కోడ్ మీ ఫిజిబిలిటీకి ఇక్కడ కిందనే రాస్తున్నాను. సో అగైన్ వెరిలా కోడ్ స్టార్ట్స్ విత్ ద మాడ్యూల్. టెస్ట్ బెంచ్ కోసం టీబీ బ్రాకెట్స్ ఓపెన్, బ్రాకెట్స్ క్లోజ్, కోలన్. హియర్ ఇక్కడ చూడండి, మాడ్యూల్లో ఉండే ఇన్పుట్ అవుట్పుట్స్ ఇక్కడ కాపీ చేసుకున్నాను. అక్కడ ఇన్పుట్స్ అంటే ఇక్కడ రిజిస్టర్స్, అక్కడ అవుట్పుట్స్ అంటే ఇక్కడ వైర్. ఇలా ఇన్పుట్ అవుట్పుట్ కాపీ చేసుకున్నాను. దెన్ ఆఫ్టర్ మళ్ళీ మనకు దిస్ వన్ కోడ్ కాపీ చేస్తున్నాను. హాఫ్ యాడర్, మన ఈ లైన్ హాఫ్ యాడర్, దీని మాడ్యూల్ నేమ్ అంటాం. మాడ్యూల్ నేమ్ కాపీ చేసుకున్నాను. ఇలా హాఫ్ యాడర్ మధ్యలో మనం ఒక ప్రిఫిక్స్ అనేది యాడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా యూయూటి అనే ప్రిఫిక్స్ యాడ్ చేసుకున్నాను. దెన్ ఆఫ్టర్ స్టార్ట్ చేయడానికి ఇనీషియల్, ఇనీషియల్ బిగిన్ కు బిగిన్. ప్రతి బిగిన్ కు ఒక ఎండ్ ఉంటుంది, ప్రతి బిగిన్ కు ఒక ఎండ్ ఉంటుంది, ప్రతి మాడ్యూల్ కు ఎండ్ మాడ్యూల్ అనేది ఉంటుంది. బిగిన్ కు ఎండ్, మాడ్యూల్ కు ఎండ్ మాడ్యూల్. సో ఇక్కడ ఇప్పుడు మనం హాఫ్ యాడర్ టు టేబుల్స్ ఇన్పుట్ లా ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ a equal to 0, comma, colon, b equal to 0. A value binary 0 means here binary 0. 0 means binary 0. A equal to 0, b equal to 0, hash 10. సేమ్ అలానే నేను 4 కాంబినేషన్స్ చేసుకున్నాను. ఎందుకు 4? ఇక్కడ ఏబి అనేవి 2 ఇన్పుట్స్ కాబట్టి 2 పవర్ 4, 2 సారీ, ఏబి అనేవి 2 ఇన్పుట్స్ కాబట్టి 2 పవర్ 2, 4 కాంబినేషన్స్. 0 0 0 1 1 0 1 1 కాంబినేషన్స్ అనేవి తీసుకున్నాము. లాస్ట్ కాంబినేషన్ కి ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఇలా లాస్ట్ #10 డాలర్ ఫినిష్ కోలన్. దిస్ ఈజ్ అవర్ టెస్ట్ బెంచ్ కోడ్. మేజర్గా టెస్ట్ బెంచ్ లో వచ్చేసరికి ఇన్పుట్ అవుట్పుట్స్ అనేవి పాస్ చేసుకుంటాము. టెస్ట్ బెంచ్ లో ఇన్పుట్ అవుట్పుట్స్ అనేవి పాస్ చేస్తూ ఉంటాము. అలాంటి టెస్ట్ బెంచ్ కోడ్ కూడా మనం చేస్తున్నాము. దెన్ ఆఫ్టర్ సేమ్ ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు ద టీబీ. ఇక్కడ పేస్ట్ చేశాను, సేవ్ సేవ్ చేశాను. ఇక్కడ చూడండి అప్డేటింగ్ అని వచ్చింది. ఇలా వచ్చాక ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఇప్పుడు నేను చెప్పేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ సిమ్యులేషన్ రన్ చేసేయాల్సి ఉంటుంది. ఇక్కడ కోలన్ డిజైన్ సోర్సెస్, సిమ్యులేషన్లో సిమ్1లో టీబీని సెలెక్ట్ చేసుకొని, సిమ్యులేషన్లో సిమ్1లో టీబీని సెలెక్ట్ చేసుకొని మౌస్లో రైట్ క్లిక్, సెట్ యాజ్ టాప్లా చేసి, దెన్ ఆఫ్టర్ రన్ సిమ్యులేషన్, రన్ బిహేవియరల్ సిమ్యులేషన్. Till simulation is running. ఇలా వచ్చాక ఇక్కడ అన్టైటిల్డ్ 1, దెన్ ఆఫ్టర్ జూమ్ టు ఫిట్. ఇక్కడ వచ్చేవి సిమ్యులేషన్ వేవ్ ఫామ్ అంటాం. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. హియర్ ఏబి ఈక్వల్ టు 0 0, సో సమ్ 0, క్యారీ అవుట్ ఆల్సో 0. AB equal to 0 1, so sum 1, carry out equal to 0. Next after A equal to 1, B equal to 0, sum 1, carry out 0. A equal to 1, B equal to 1, sum 0, carry out 1. So these are our output waveforms. ఇలా మనం ఏ వెరిలా కోడ్ రాసుకున్నా దాంట్లో మనకు కావాల్సిన అవుట్పుట్స్ అనే వాటిని వెరిఫై చేసుకోవాలి. we need to verify the outputs, we need to verify the outputs. ఇలా చేసుకున్నాక దెన్ ఆఫ్టర్ we need to close this
సిమ్యులేషన్ ని క్లోజ్ చేయాల్సి ఉంటుంది. సిమ్యులేషన్ క్లోజ్ చేసాం. అవుట్పుట్ చూసుకున్నాక సిమ్యులేషన్ క్లోజ్ చేసుకున్నాం. దెన్ ఆఫ్టర్ హియర్ కమ్ బ్యాక్ టు ద డిజైన్ సోర్సెస్. డిజైన్ సోర్సెస్ లో టీబీలో దిస్ వన్ యూయూటి. సెలెక్ట్ రైట్ క్లిక్, సెట్ యాజ్ టాప్ మాడ్యూల్. సెట్ యాజ్ టాప్ మాడ్యూల్. దెన్ ఆఫ్టర్ ఇక్కడ చూడండి, టీబీలో యూయూటి సెలెక్ట్ చేసుకుని 3 డాట్స్ యూయూటికి వచ్చాయి. 3 డాట్స్ యూయూటి గాట్ ద 3 డాట్స్. ఇలా వచ్చాక దానికి మౌస్లో రెడ్ క్లిక్ ఇచ్చి ఐ మెయింటైన్ ఇట్ యాజ్ ఏ సెట్ యాజ్ టాప్ మాడ్యూల్. దెన్ ఆఫ్టర్ క్లిక్ ఆన్ రన్ సింథసిస్. ఓకే, రన్ సింథసిస్. ఓకే, సింథసిస్ స్టిల్ రన్ అవుతుంది. ఇక్కడ చూడండి, క్యాన్సల్ పక్కన కోడ్ కనిపిస్తుంది, స్టిల్ రన్నింగ్. సింథసిస్ కంప్లీట్ అని వచ్చింది చూడండి. ఇలా వచ్చాక మళ్ళీ విల్ ఆస్క్ రన్ ఇంప్లిమెంటేషన్. అగైన్ వీ నీడ్ టు క్లిక్ ఆన్ ఓకే. ఓకే, ఇట్ విల్ అగైన్ రన్. సింథసిస్ కంప్లీట్ అయ్యాక ఇంప్లిమెంటేషన్ కూడా రన్ అవుతుంది. ఇక్కడ యూజువల్గా మనకు విండోస్ అంటే ఎగ్జాంపుల్ ఇలా ఏం క్లోజ్ అయి ఉన్నా వీ నీడ్ టు క్లిక్ ఆన్ ప్రాజెక్ట్ సమ్మరీ. ప్రాజెక్ట్ సమ్మరీ క్లిక్ చేస్తే ఇలా పాపప్ వస్తుంది. ఇక్కడ కిందికి డ్రాగ్ డౌన్ చేస్తే గ్రాఫ్ ఆర్ టేబుల్. టేబుల్లో మనకు కావాల్సిన ఏరియా సమ్మరీ అనేది డిస్ప్లే అవుతుంది. హియర్ మనకు టోటల్ 1,34,600 లుకప్ టేబుల్స్ అనేవి ఉన్నాయి. ఆ 1,34,600 లుకప్ టేబుల్స్ లో మన ప్రాజెక్ట్ యూజ్డ్ ఓన్లీ 1 లుకప్ టేబుల్, విచ్ ఇస్ వెరీ 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 లెస్ నెంబర్ ఆఫ్ ఏరియా. ఉన్న లుకప్ టేబుల్స్ లో మన ప్రాజెక్ట్ అనేది ఓన్లీ 1 లుకప్ టేబులే కాబట్టి చాలా 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 తక్కువ ఏరియా. అలానే ఇన్పుట్ అవుట్పుట్ బ్లాక్స్ 500 ఉన్నాయి. 500 లో మన ప్రాజెక్ట్ యూజ్డ్ ఓన్లీ 4 లుకప్ టేబుల్స్. దట్ ఈస్ ఆల్సో వెరీ 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 లెస్ ఏరియా. సో అలా బోత్ లుకప్ టేబుల్స్ అండ్ ఇన్పుట్ అవుట్పుట్ బ్లాక్స్ ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ అనాలిసిస్. ఇక్కడ మనం చాలా తక్కువగా ఏరియా యూజ్ చేస్తున్నామని చెప్తున్నాం. నెక్స్ట్ ఇలానే పక్కన స్టిల్ ఇంప్లిమెంటేషన్ స్టిల్ రన్ అవుతుంది. ఇంప్లిమెంటేషన్ కంప్లీట్ అయ్యాక ఇట్ ఈస్ గోయింగ్ టు షో యూ ద డిలే యాజ్ వెల్ యాజ్ పవర్ అవుట్పుట్స్. డిలే అవుట్పుట్, పవర్ అవుట్పుట్స్ కూడా వస్తాయి. Still running route design means optimizing the route design. చూడండి, ఇంప్లిమెంటేషన్ అయిపోయింది. వన్స్ ఆఫ్టర్ వీ నీడ్ టు క్లిక్ ఆన్ ఓకే. ఇక్కడ ఇఫ్ యూ వాంట్ టు క్లిక్ వీ కెన్ క్లిక్ ఆన్ బ్యాక్గ్రౌండ్.
ఇక్కడ చూడండి, ఇక్కడ స్మాల్ డాట్ అనేది జనరేట్ అయింది, స్మాల్ పింక్ డాట్ అక్రాస్ మై arrow cursor or else this one. Here this bound dot is nothing but our బ్లాక్. మన బ్లాక్ అనేది అక్కడ ప్లేస్ అయి ఉంది. సో లైక్ దట్ ఇక్కడ కూడా చూడండి, ఇలాంటి ఏరియాలో ఇది ఒక FPGA ఫ్లోర్ ప్లానింగ్, అందులో మన బ్లాక్ అక్కడ ప్లేస్ అయి ఉంది. ఇలా వచ్చాక ఇక్కడ చూడండి టోటల్ ఆన్ చిప్ పవర్, ఇది ఇందులో వాట్స్ అని కాదు, బై డిఫాల్ట్ గా జైలింగ్స్ లో ఉండే వాటి మైక్రో వాట్స్ అని అంటాం. ఇక్కడ క్లిక్ చేయండి, మీకు పక్కన పవర్ రిపోర్ట్స్ అనేవి డీటెయిల్ గా వస్తాయి. టోటల్ ఆన్ చిప్ పవర్ ఈక్వల్ టు స్టాటిక్ ప్లస్ డైనమిక్ పవర్, స్టాటిక్ పవర్ ప్లస్ డైనమిక్ పవర్, స్టాటిక్ ప్లస్ డైనమిక్ పవర్. స్టాటిక్ ఈక్వల్ టు డివైస్ స్టాటిక్ ప్లస్ డివైస్ డిజైన్ స్టాటిక్. ఇలా డైనమిక్ పవర్ స్టాటిక్ ఉంటాయి. ఇంకా డీటెయిల్ గా పవర్ రిపోర్ట్ కావాలి అనుకుంటే వీ నీడ్ టు క్లిక్ ఆన్ చిప్. ఆన్ చిప్ మీద క్లిక్ చేస్తే డీటెయిల్ గా పవర్ రిపోర్ట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ డైనమిక్ పవర్ 0.659 మైక్రో వాట్స్. డైనమిక్ అంటే చేంజ్ అవుతున్న పవర్, కంటిన్యూస్ గా చేంజ్ అవుతున్న పవర్. స్టాటిక్ పవర్ అంటే ఫిక్స్డ్ పవర్, 0.121 మైక్రో వాట్స్ ఆఫ్ పవర్ ఈజ్ ఫిక్స్డ్. దెన్ ఆఫ్టర్ ఈ డైనమిక్ పవర్ లో సిగ్నల్ పవర్ ఎంత ఉంది? 0.011 మైక్రో వాట్స్. లాజిక్ పవర్ 0.03, ఇన్పుట్ అవుట్పుట్ పవర్ 0.645. లైక్ దట్ దిస్ ఈజ్ అవర్ ఏరియా డిలే పవర్. డిలే చెప్పలేదు, ఏరియా అండ్ పవర్ అనాలిసిస్. పక్కనది దిస్ వన్ టేబుల్లోది ఏరియా అనాలిసిస్. లుకప్ టేబుల్ అండ్ IO ఆర్ ఏరియా అనాలిసిస్. దిస్ వన్ పక్కన ఉన్నది పవర్ వచ్చేసి టోటల్ పవర్ అనాలిసిస్. దెన్ ఆఫ్టర్ ఫైనల్ డిలే కోసం రిపోర్ట్ టైమింగ్ సమరీ. ఓకే క్లిక్ చేశాక దెన్ ఆఫ్టర్ దిస్ వన్ maximize. Thereafter, unconstrained path, none to none. There are two types of paths or two types of delays are there. Setup delay as well as hold delay. Setup delay, hold delay. ఇక్కడ మనకు సెటప్ డిలే, Cout కి ఎంత డిలే అవుతుంది అంటే ఒక పాత్. Cout is a one output path. Output path కు total setup delay is around 7.4675 నానోసెకండ్స్ ఆఫ్ సెటప్ డిలే. అందులో లాజిక్ డిలే 4.226 నానోసెకండ్స్ ఆఫ్ లాజిక్ డిలే. దీని ఆఫ్టర్ అందులో నెట్ డిలే 3.226. ఇలా ఇక్కడ సెటప్ డిలే ఈక్వల్ టు సమ్ ఆఫ్ లాజిక్ ప్లస్ నెట్ డిలే. దిస్ ఇస్ ఫర్ అనదర్ సమ్ అనే పాత్ కు జనరేషన్. అలానే హోల్డ్ డిలే టోటల్ హోల్డ్ డిలే ఈజ్ అరౌండ్ 2.730 నానోసెకండ్స్. అందులో లాజిక్ 1.756 nanoseconds. Net delay around 0.973 nanoseconds. Like that, we are going to perform the delay analysis. ఇది మన total distribution, area, delay, power, distribution of our network. So this is about the detailed workflow of a Xilinx execution process. ఈ ప్రాసెస్ మనం ఫాలో అవుతేనే మన ప్రాజెక్ట్ లో కూడా వీ నీడ్ టు ఫాలో దీస్ స్టెప్స్ ఓన్లీ. ఈ స్టెప్స్ ఫాలో అయితేనే మనకు కావాల్సిన అవుట్కమ్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి. సో దిస్ ఇస్ అబౌట్ టుడే క్లాస్. యా స్టూడెంట్స్, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, క్లారిఫై చేస్తాను. యా ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద సెషన్. ఐఎమ్ ఎండింగ్ ద మీటింగ్. ఈ వీడియో రికార్డ్ చేశాను. వీడియో రికార్డింగ్ లింక్ కూడా మీకు పంపిస్తాను. ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే ఫాలో అవ్వండి. మోర్ ఇంపార్టెంట్లీ ఆల్ ఆఫ్ యూ మస్ట్ అండ్ షుడ్ ఇన్స్టాల్ ద Xilinx సాఫ్ట్వేర్. మీకు ఆల్రెడీ గ్రూప్లో పోస్ట్ చేశాను. ఆల్రెడీ వన్ ఆఫ్ యువర్ క్లాస్మేట్ ఆల్సో డౌన్లోడెడ్ ద సాఫ్ట్వేర్. యూ కెన్ కలెక్ట్ ఫ్రమ్ హర్. తన దగ్గర నుంచి సాఫ్ట్వేర్ కలెక్ట్ చేసుకోండి. బికాస్ ఇఫ్ యూ ఆర్ ఫేసింగ్ ద డౌన్లోడింగ్ ఇష్యూస్, ఇట్ విల్ డౌన్లోడ్ ఓన్లీ విత్ ద ప్రాపర్ ఇంటర్నెట్ తోనే డౌన్లోడ్ అవుతుంది. మొబైల్ నెట్ తో డౌన్లోడ్ అవ్వదు. సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకొని గ్రూప్ లో టెక్స్ట్ చేయండి డౌన్లోడ్ చేసుకున్నామని. దెన్ ఆఫ్టర్ ఐ విల్ కనెక్ట్ అండ్ ఐ విల్ షో
హౌ టు డూ ఎగ్జిక్యూషన్ అంటే సాఫ్ట్వేర్ ఎలా రన్ చేయాలి అనేది మీ దాంట్లో ఇన్స్టాలేషన్ చేసి చూపిస్తాను. దెన్ ఓన్లీ యూ కెన్ ఏబుల్ టు డూ ప్రాక్టీస్. మీరు ప్రాక్టీస్ చేయడం అనేది స్టార్ట్ చేయొచ్చు. సో దిస్ ఇస్ అబౌట్ ద టుడే సెషన్. థ్యాంక్ యూ.